ఈశ్వరుని ఆశీస్సులతో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ కూడా చూసుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజున జరుగుతుంది. దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ, అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి శాసన మండలిలో ప్రయత్నించాను. అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, అలానే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసన మండలిలోనే ఉన్నారు. అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా, క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ, విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించలే. అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే, అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ. ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తామంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరందరూ కూడా చూడొచ్చు. ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. మాట్లాడితే అక్కడ బెదిరించడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు. నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం కానీ, ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ, ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను వెళ్తున్నాను కూడా. అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు, అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనమవుతా ఉన్నాయి. ఎప్పుడు కూడా వేలు పెట్టినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు వాటన్నింటిలో కూడా వేలు పెట్టి వాటన్నింటినీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు. ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాలి. అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు, డిగ్రీ కానీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ, మెడిసిన్, ఫార్మసీ, లా, ఇవన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం, గుర్తింపు ఉంటుంది. అందుకనే వీటన్నింటినీ కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఛాన్సలర్గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు. ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు. ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. వైస్ ఛాన్సలర్ అన్నది 3 సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది. ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో వాళ్ళ మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైస్ ఛాన్సలర్ అన్నది ఒక క్యాబినెట్ హోదా. గురించి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ 17 మంది రాజీనామాలు చేశారు కదా, ఈ 17 మంది రాజీనామాలు ఏ విధంగా చేస్తున్నారు మీ అందరూ కూడా చూసుంటారు. ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఏమని రాశారు ఆ రాజీనామాలలో? ఫస్ట్ పాయింట్, విత్ రెఫరెన్స్ టు above as per oral directions of the chairman AP State Council of Higher Education Tadepalli and the government of AP, I hereby submit my resignation as vice chancellor అని రాశారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే, ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా? వాళ్ళు వైస్ ఛాన్సలర్స్గా ఉన్నారు, వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా? స్పష్టంగా ఇక్కడ ఉంది, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క
ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తానని మీకు పంపించినప్పుడు ఈ రాజీనామా మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా? ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. మరి ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ ని వేయాలా అంటే ఇది తప్పుడు సంకేతాలు అంటే సమాజానికి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాలని మీకు ఆలోచన రాలేదా? అప్పుడు మీకు అనిపించలేదా ఎంక్వైరీలు వేయాలని? సరే, ఇవి కూడా తీసేస్తాం. ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని, ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారు. ఈ విధంగా గొడవలు చేస్తా ఉన్నారు, గందరగోళం జరుగుతా ఉన్నాయని, వీసీలు రాజీనామా చేయాలా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికలో 11 వీసీలు రాజీనామా, ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, ఇలాంటి గొడవలు చేయడం, గందరగోళం చేయడం, వీటన్నింటినీ కూడా మనము చూసాం. ఆ రోజుల్లో చూసాము, వీడియోస్ చూసాము, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతా ఉంది, ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఆ ఈశ్వరుని ఆశీస్సులతో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ కూడా చూసుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజున జరుగుతుంది. దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ, అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి శాసన మండలిలో ప్రయత్నించాను. అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, అలానే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసన మండలిలోనే ఉన్నారు. అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా, క్షుణ్ణంగా విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాల. అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు, డిగ్రీ కానీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ, మెడిసిన్, ఫార్మసీ, లా, ఇవన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం, గుర్తింపు ఉంటుంది. అందుకనే వీటన్నింటినీ కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఛాన్సలర్గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు, ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు. ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. వైస్ ఛాన్సలర్ అన్నది 3 సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది. ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో వాళ్ళ మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైస్ ఛాన్సలర్ అన్నది ఒక క్యాబినెట్ హోదా. నుంచి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ 17 మంది రాజీనామాలు చేశారు కదా, ఈ 17 మంది రాజీనామాలు ఏ విధంగా చేస్తున్నారు మీ అందరూ కూడా చూసుంటారు. ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఏం రాశారు ఆ రాజీనామాలలో? ఫస్ట్ పాయింట్, విత్ రెఫరెన్స్ టు above as per oral directions of the chairman AP State Council of Higher Education Tadepalli and the government of AP, I hereby submit my resignation as vice chancellor అని రాశారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా? వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా ఉన్నారు, వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా? స్పష్టంగా ఇక్కడ ఉంది, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తానని మీకు పంపించినప్పుడు ఈ రాజీనామా మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా? ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. మరి ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ ని వేయాలా అంటే ఇది తప్పుడు సంకేతాలు అంటే సమాజానికి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాలని మీకు ఆలోచన రాలేదా? అప్పుడు మీకు అనిపించలేదా ఎంక్వైరీలు వేయాలని? సరే, ఇవి కూడా తీసేస్తాం.
ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని, ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారు. ఈ విధంగా గొడవలు చేస్తా ఉన్నారు, గందరగోళం జరుగుతా ఉన్నాయని, వీసీలు రాజీనామా చేయాలా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికలు 11 వీసీలు రాజీనామా, ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, ఇలాంటి గొడవలు చేయడం, గందరగోళం చేయడం, వీటన్నింటినీ కూడా మనము చూసాం. ఆ రోజుల్లో చూసాము, వీడియోస్ చూసాము, వీటన్ని చూసాం. ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతా ఉంది, ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను.